నిన్న మనం వీన్ స్థానభ్రంశ నియమము అనేటువంటిది చెప్పుకున్నాం. అవును కదా ఏమ్మా? ఈ వీన్స్ స్థానభ్రంశ నియమంలో దీన్ని 2-3 ముక్కలుగా విడగొడదాం. ఫస్ట్ పార్ట్లో ఏమిటంటే చూడండి, ఆర్కి టీకి ఉండేటువంటి సంబంధం ఆర్ ఇంటూ క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకము అనేది ఈక్వేషన్ నెంబర్ 4 అని చెప్పుకున్నాం కదా. అంతవరకు ఒక పార్ట్గా గుర్తుపెట్టుకోండి, అంటే పార్ట్లుగా విడగొడదాం మీకు గుర్తు పెట్టుకోవడానికి. తర్వాత సెకండ్ పార్ట్లో ఏం చేస్తామంటే ఒక పరావర్తనానికి తరంగ దైర్ఘ్యంలో ఎంత మార్పు కలుగుతుంది అనేటువంటిది రెండో పార్ట్. ఈ పార్ట్లో చూడండి, డి లాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ టు 2v ఇంటూ లాంబ్డా బై సి ఇంటూ కాస్ థీటా అనేటువంటిది ఇది ఒక ఈక్వేషన్. అవునా? అంటే ఇది ఒక పరావర్తనానికి తరంగ దైర్ఘ్యంలో ఎంత మార్పు వచ్చింది. ఇక మూడవది ఏమిటంటే అసలు ఎన్ని పరావర్తనాలు జరిగినాయి, పరావర్తనాల యొక్క సంఖ్య, ఇది మూడవది. ఆ పరావర్తనాల సంఖ్యకి వచ్చేసేటప్పటికి అది ఏమొచ్చిందంటే చూడండి, పరావర్తనాల సంఖ్య ఇదిగో n ఈజ్ ఈక్వల్ టు cdt బై 2r cos theta అనేటువంటిది dt కాలంలో ఉండేటువంటి పరావర్తనాల సంఖ్య. అంత అయిపోయిన తర్వాత అది అంతవరకు అయిపోయిన తర్వాత dt కాలంలో తరంగ దైర్ఘ్యంలో ఎంత మార్పు వస్తుంది, అది d లాంబ్డా బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు dr బై r అన్నట్టుగా దీంట్లో వస్తుంది. అక్క పై సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే అవునా, ఆర్కు బదులుగా ఏమొస్తుంది, లాంబ్డా బై సి వచ్చింది. కాబట్టి లాంబ్డా బై సి ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకము, లేదా లాంబ్డా టీ ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకము, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎం కాబట్టి లాంబ్డా ఎం ఇంటూ స్థిరాంకము. లాంబ్డా ఎం అనేటువంటిది ఏమిటి, గరిష్ట సంభావ్యత తరంగ దైర్ఘ్యము లేదా మోస్ట్ ప్రాబబుల్ వేవ్ లెంగ్త్ into the temperature of the black body. Temperature means absolute temperature. The product of these two quantities equal to some constant. This is called Wien's displacement law లేదా వీన్ స్థానభ్రంశ నియమం. ఏమా, ఇది నిన్న మనం చెప్పుకున్నటువంటిది బ్రీఫ్గా, కాబట్టి దీన్ని ఒక 3 లేదా 4 ముక్కలుగా చేసుకొని మీరు చదువుకున్నట్లయితే బాగా గుర్తుంటుంది. ఓకేనా? ఏం కళ్యాణి, వింటున్నారా? సార్ వింటున్నాం సార్. తర్వాత ఇక నెక్స్ట్ ఏమిటంటే ర్యాలీ జీన్ సమీకరణము లేదా ర్యాలీ జీన్స్ లా. దీనికి సమీకరణం ఎట్లా ఉత్పాదిస్తాము అనేటువంటి విషయానికి వద్దాం. ఇవాళ మనం చెప్పేటువంటిది ఇది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే శక్తి వితరణలకు ఇది సమీకరణం అన్నమాట. ఇది కానీ ప్లాంక్స్ లా కానీ తర్వాత వీన్స్ ఫార్ములా అనేటువంటిది కానీ, ఇవి 3 కూడా అంటే మొన్న చెప్పిన వాటిలో మొదటి 3 ఒక రకం అయితే తర్వాత వచ్చేటువంటి 3 ఈ లాంబ్డా డి లాంబ్డా అనేటువంటి ఈక్వేషన్తో స్టార్ట్ అవుతాయి. ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అనేటువంటిది రాబడతాం అన్నమాట. ఇప్పుడు ర్యాలీని జీన్స్ నియమము లేదా సమీకరణము ఇది కనుక ఉద్గారం చేసేటప్పుడు చూడండి, ఇది 2 సిద్ధాంతాల ఆధారంగా మనం రాబడతాం. దేన్ని ర్యాలీ జీన్ సమీకరణం రాబట్టడం అనేటువంటిది. ఈ మొట్టమొదటిది ఏమిటంటే విద్యుదయస్కాంత సిద్ధాంతము. విద్యుదయస్కాంతము అంటే ఏమిటో తెలుసా? ఎలక్ట్రోమాగ్నెటిక్ అని కదా. ఇది ఎలక్ట్రోమాగ్నెటిజం మీద. తర్వాత రెండవది గణాంక యాంత్రిక శాస్త్రము,
గణాంక యాంత్రిక శాస్త్రము అంటే స్టాటిస్టికల్ మెకానిక్స్. కాబట్టి ఒకటేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ లేదా ఎలక్ట్రోమాగ్నెటిజం, రెండవది ఏమిటంటే స్టాటిస్టికల్ మెకానిక్స్. ఈ రెండు థియరీల మీద ఆధారం చేసుకొని మనం ఇప్పుడు ఏం రాబడుతున్నామంటే ర్యాలీ జీన్ నియమము లేదా సమీకరణము అనేటువంటిది మనం రాబడుతున్నాం. తర్వాత ఇక్కడ నేను బ్లాక్ బాడీని ఎట్లా తీసుకుంటానంటే ఒక ఘనాకారపు పాత్ర. ఇంతకుముందు తీసుకున్నటువంటిది అంతా కూడా గోళాకారపు పాత్ర, డబుల్ వాల్డ్ తీసుకున్నాం. 2 గోడలు కలిగినటువంటి గోళాకారపు పాత్రను మనం తీసుకున్నాం. కానీ ఈ ర్యాలీ జీన్ నియమములో ఏం చేస్తున్నాం అంటే ఒక క్యూబికల్ కంటైనర్, అంటే పొడవు, వెడల్పు, ఎత్తు 3 సమానంగా ఉండేటువంటి ఒక ఘనాకారపు పాత్రను తీసుకుంటున్నాము. ఆ పాత్ర యొక్క ఒక భుజము యొక్క పొడవు ఎల్ అని అనుకోండి. కాబట్టి ఎల్ భుజము పొడవు కలిగినటువంటి ఒక ఘనాకారపు పాత్ర. సో ద కంటైనర్ ఈజ్ ఏ క్యూబికల్ కంటైనర్ హూజ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎల్. తర్వాత ఆ ఘనాకారపు పాత్ర లోపలి తలాలు అన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి పరావర్తన తలాలు. అంటే ఈ ఘనాకార పాత్ర తీసుకుంటే 4 వైపులా 4 గోడలు ఉంటాయి, పైన కింద 2 తలాలు ఉంటాయి, అంటే మొత్తం 6 తలాలు ఉంటాయి కదా. 6 తలాలు కూడా ఎట్లా ఉండాలి? పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్. అవునా? పరిపూర్ణమైనటువంటి పరావర్తన తలాలు. అంటే అర్థం ఏమిటంటే ఎంత తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి వికిరణం వచ్చి తలం మీద పడుతుందో అంతే తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి వికిరణము అనేటువంటిది పరావర్తనం చెంది యువతలకు రావాలి. అంటే ఒక పరావర్తనం వల్ల శక్తి నష్టం అనేటువంటిది అసలు జరగకూడదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పాత్ర లోపల నేను ఏం తీసుకుంటున్నానంటే ఒక కృష్ణ కణాన్ని తీసుకుంటున్నాను, బ్లాక్ పార్టికల్. అంటే నువ్వు తీసుకునేటువంటి కంటైనర్ లేదా పాత్ర అనేటువంటిది ఘనాకారంగా ఉన్నది, దాని భుజము పొడవు సైడ్ లెంగ్త్ ఎల్ ఉన్నది. తర్వాత ద సర్ఫేసెస్ ఆఫ్ దట్ cubical container are perfectly reflecting walls, and I am taking a black particle within that cubical container. ఆ కంటైనరు లేదా ఆ ఘనాకారపు పాత్ర లోపల ఒక కృష్ణ కణాన్ని నేను తీసుకుంటున్నాను. ఇది ఇప్పుడు చూడండి. ఫస్ట్ పాయింట్ అంటే ఏ సిద్ధాంతం ప్రకారం చెప్పాము అంటే విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం. విద్యుదయస్కాంత సిద్ధాంతం ప్రకారం కనుక చెప్పే పని అయితే ఈ లోపల పెట్టినటువంటి బ్లాక్ పార్టికల్ లేదా కృష్ణ కణము అనేటువంటిది అది వివిధ తరంగ దైర్ఘ్యాలు కలిగినటువంటి తరంగాలను ఉద్గారం చేస్తుంది. అంటే నేను ఇక్కడ ఘనాకార పాత్ర తీసుకున్నాను, దాని లోపల ఏం పెట్టాను? బ్లాక్ పార్టికల్ లేదా కృష్ణ కణము. ఆ కృష్ణ కణము ఏం చేస్తుందంటే విద్యుదయస్కాంత తరంగాలను ఉద్గారం చేస్తుంది. ఆ తరంగ దైర్ఘ్యాలు వేరువేరుగా ఉంటాయి, ఒకే ఒక తరంగ దైర్ఘ్యం కాదు, అది అనేక తరంగ దైర్ఘ్యాలను ఉద్గారం చేస్తుంది అని అనుకోండి. ఓకేనా? తర్వాత ఈ కృష్ణ కణం ఉద్గారం చేసినటువంటి తరంగాలు ఏమవుతాయంటే గోడ దగ్గరికి వెళ్ళి, ఈ దేని గోడ? కంటైనర్ యొక్క గోడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పరావర్తనం చెంది వెనక్కి వస్తాయి. అంటే ఇలా వెళ్ళినటువంటివి ఈ గోడ దగ్గర పరావర్తనం చెంది మళ్ళీ వెనక్కి వస్తాయి. ముందుకు వెళ్ళేటువంటిది పురోగామి తరంగము. పురోగామి తరంగం అంటే ఫార్వర్డ్, అవును, ప్రోగ్రెసివ్ వేవ్ అనుకోండి. తర్వాత పరావర్తనం చెందినటువంటిది తిరోగామి, అంటే వెనక్కి తిరిగి వచ్చేటువంటి తరంగం. ఇప్పుడు పురోగామి తరంగము మీద వెనక్కి తిరిగి వచ్చేటువంటి తిరోగామి తరంగము ఏం జరిగింది అంటే ఏం చేసిందంటే అధ్యారోపణం చేసింది. అధ్యారోపణం చేసిందంటే సూపర్ ఇంపోజ్ అయిందనమాట.
కాబట్టి ఏ ఫార్వర్డ్ వేవ్ అండ్ ఏ బ్యాక్వర్డ్ వేవ్ దే సూపర్ ఇంపోజ్ ఆన్ ఈచ్ అదర్ అండ్ దే విల్ ఫార్మ్ ఏ స్టేషనరీ వేవ్. అవి ఏం ఏర్పరుస్తాయి అని అంటే స్థిర తరంగాలను ఏర్పరుస్తాయి. ఏమ్మా ఇంతవరకు నేను చెప్పినటువంటిది అర్థమైనట్లేనా కళ్యాణి? ఎస్ సార్, అర్థమైంది సార్. కాబట్టి ర్యాలీ జీన్ సిద్ధాంతము లేదా సమీకరణం అనేటువంటిది రెండు సిద్ధాంతాల మీద ఆధారపడింది. ఒకటి విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం ఒకటి, అవునా, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అంటాము. ఇంకోటి ఏమిటి స్టాటిస్టికల్ మెకానిక్స్, గణాంక యాంత్రిక శాస్త్రం. ఇక్కడ ఏం తీసుకున్నాము? ఒక ఘనాకారపు పాత్ర తీసుకున్నాము, దాని భుజం పొడవు ఎల్ అనుకుంటున్నాము, దాంట్లో ఒక కృష్ణ వస్తువుని తీసుకున్నాము. తర్వాత విద్యుదయస్కాంత సిద్ధాంతం ప్రకారం ఆ కణము వివిధ తరంగ దైర్ఘ్యాలు కలిగినటువంటి తరంగాలను ఉద్గారం చేస్తుంది. ఆ తరంగాలు ఆ పాత్ర యొక్క గోడల దగ్గరికి వెళ్ళిపోయి అవి పరావర్తనం చెంది మళ్ళీ వెనక్కి వస్తాయి. అప్పుడు ముందుకు వెళ్ళేటువంటి పురోగామి, వెనక్కి తిరిగి వచ్చేటువంటి తిరోగామి తరంగాలు రెండూ కూడా అధ్యారోపణం చెందుతాయి, సూపర్ ఇంపోజ్ అవుతాయి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వేవ్స్. అండ్ దే విల్ ఫార్మ్ స్టేషనరీ వేవ్, స్థిర తరంగాలను ఏర్పరుస్తాయి. అయితే ఎట్లాంటి స్థిర తరంగాలను ఏర్పరుస్తాయి అవి మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఇదిగోండి, ఇది కేవలము ఉదాహరణ మాత్రమే. మీరు డెరివేషన్లో కూడా ఈ ఉదాహరణ చెప్పాల్సిందే ఖచ్చితంగా. అంటే మనం 3 డైమెన్షనల్ కాకుండా 1 డైమెన్షనల్గా ఊహించుకుంటున్నాం. అంటే ఎల్ పొడవు కలిగినటువంటి భుజంలో తరంగాలు ఎట్లా ఏర్పడతాయి అనేటువంటి దానికి ఇక్కడ నేను ఎల్ పొడవు కలిగినటువంటి ఒక తీగను తీసుకున్నాను. తీగను తీసుకొని దాంట్లో ఎన్ ఉచ్చులు ఏర్పడ్డాయి, లూప్స్ అంటాం. అంటే ఇప్పుడు మీకు నేను ఒక బొమ్మ చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఈ డాటెడ్ లైన్ ఉన్నది కదా, ఈ డాటెడ్ లైన్ని నేనేమనుకుంటానంటే ఒక తీగ అనుకుంటాను. ఈ తీగ యొక్క పొడవు ఎంత ఉన్నది అంటే స్మాల్ ఎల్. కాబట్టి స్మాల్ ఎల్ పొడవు ఉండేటువంటి తీగ. ఈ తీగలో చూడండి, ఈ అంచు దగ్గర నుంచి, ఈ అంచు అంటే ఈ ఎడమ వైపు ఉండేటువంటి అంచు దగ్గర నుంచి ఒక తరంగము బయలుదేరి రెండవ అంచు దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ పరావర్తనం చెంది, ఇదిగోండి చూడండి ఇట్లా వచ్చింది, పరావర్తనం చెంది వెనక్కి తిరిగి వచ్చింది. అప్పుడు ఈ పైన ఉన్నదేమో పురోగామి అంటే ఫార్వర్డ్ వేవ్ అవుతుంది, ఈ కింద ఉండేటువంటిదేమో బ్యాక్వర్డ్ వేవ్ అవుతుంది, అంటే తిరోగామి అవుతుంది. ఇప్పుడు ఇవి రెండు అధ్యారోపణం చెంది ఏం ఏర్పరిచిందంటే ఒక స్థిర తరంగం ఏర్పరుస్తుంది. స్థిర తరంగము అని అంటే స్టేషనరీ వేవ్, అవునా? చూడండి, ఈ బిందువు ఒక అస్పందన బిందువు, ఇదిగోండి ఇది ఒక స్పందన బిందువు, అవునా? అంటే ఈ రెండు కూడా నోడ్స్, ఈ మధ్యలో ఉండేటువంటిది యాంటీ నోడ్, అవునా, ప్రస్పందన బిందువు. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉచ్చులు ఏర్పడ్డాయి అంటే ఒక ఉచ్చు ఏర్పడింది. తర్వాత అస్పందన బిందువుకి ప్రక్కన ఉండేటువంటి అస్పందన బిందువుకి మధ్య ఉండేటువంటి దూరం ఎంతకు సమానం అవుతుందో తెలుసా? λ/2. అంటే ఆ తరంగ దైర్ఘ్యంలో ఎంతకు సమానం? తరంగ దైర్ఘ్యంలో సగానికి సమానం. అంటే ఇది శృంగం అవుతుంది. తర్వాత ఇట్లాంటిదే మళ్ళీ యువతల కనుక ఇంకోటి కిందకి కనుక వచ్చినట్లయితే ఇది ద్రోణి అవుతుంది. శృంగము ద్రోణి కలిపి లాంబ్డా అవుతుంది. కాబట్టి అంటే అంతే కదా, క్రెస్ట్ ప్లస్ ట్రఫ్, ద టోటల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. ఇక్కడ ఏం ఏర్పడింది? ఓన్లీ క్రెస్ట్ మాత్రమే ఏర్పడింది, అవునా? అయితే ఈ కింద దానికి ట్రఫ్ లాగా ఉన్నది కదా అని అంటే, అయితే ఇది ఒక తరంగాంది, కింద వచ్చేటువంటిది ఇంక వేరే తరంగాంది. కాబట్టి మనం పైన ఉన్న తరంగాన్ని మాత్రమే తీసుకోవాలి, అంటే ఒక పురోగామి తరంగానికి మాత్రమే తీసుకుంటున్నాము. అది రెండు అస్పందన బిందువుల మధ్య ఉండేటువంటి దూరము, అంతేకాదు ఇది అస్పందన బిందువు, ఇది కూడా అస్పందన బిందువు, ఈ రెండింటి మధ్య ఉండేటువంటి దూరం ఎంతకు సమానమైంది? λ/2. అంటే దీంట్లో ఎన్ని ఉచ్చులు ఏర్పడ్డాయి, ఎన్ని లూప్స్ ఏర్పడ్డాయి అంటే ఒకే ఒక ఉచ్చు, ఒకే ఒక లూప్ అన్న ఉచ్చు అన్న ఒకటి. కాబట్టి ఒక లూప్ కనుక ఏర్పడితే ఆ లూప్ యొక్క లెంగ్త్ ఎంతకు సమానమైంది అంటే λ/2కి సమానమైంది.
ఇప్పుడు అట్లా కాకుండా వేరే తరంగం దీంట్లో అంటే తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉండేటువంటిది ఇంకోటి ఏర్పడింది. తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉన్నదంటే పౌన పున్యము ఎక్కువ ఉన్నట్లు లెక్క. ఒకవేళ ఇక్కడి నుంచి ఇదిగో చూడండి, సగానికి వచ్చేటప్పటికి λ/2, ఇక్కడి నుంచి ఇంకో సగానికి వచ్చేటప్పటికి ఇంకొక λ/2, అంటే మొత్తం లాంబ్డా. అది మళ్ళీ పరావర్తనం చెంది వెనుదిరిగి గనక వచ్చేసినట్లయితే అప్పుడు ఇదేమో పురోగామి అవుతుంది, ఇదేమో తిరోగామి అవుతుంది. ఇవి రెండు కలిసి మళ్ళీ ఏం ఏర్పరిచినాయి? స్థిర తరంగము లేదా స్టేషనరీ వేవ్ని ఏర్పరిచింది. కాబట్టి ఒక్కొక్క లూపు λ/2 ఉన్నది కాబట్టి దీంట్లో ఎన్ని లూపులు ఉన్నాయి? 2 లూపులు ఉన్నాయి. 2 λ/2 అంటే 1 లాంబ్డా అవుతుంది. కాబట్టి ఇక్కడ L ఎంతకు సమానము? లాంబ్డాకి సమానం. తర్వాత ఇంకొక చిన్న విషయం కూడా చూడండి. ఇంతే పొడవు కలిగినటువంటి ఇంకొక తీగని తీసుకోండి. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నది అనుకోండి అనమాట. అంటే పైన ఉన్న తీగలోనే ఒక ఉచ్చు ఏర్పడిన సందర్భం ఒకటి, 2 ఉచ్చులు ఏర్పడినటువంటి సందర్భం ఒకటి, 3 ఉచ్చులు ఏర్పడినటువంటి సందర్భం ఒకటి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింద ఉండేటువంటి బొమ్మ పొడవు కొంచెం ఎక్కువ ఉన్నట్టు వేసాం, 3 లూపుల లెంత్. కానీ అది పొడవు ఎక్కువ కాదు. పైన ఆ 2 యాంటీ నోడ్స్ మధ్య ఎంత దూరం అయితే ఉందో ఈ 3 నోడ్స్ మధ్య కూడా అంతే దూరం ఉన్నది. కాబట్టి మీరు బొమ్మ వేసుకునేటప్పుడు ఒకే పొడవు కలిగినటువంటివి 3 వేసుకోవాలి. పై దాంట్లో 1 ఉచ్చు, రెండో దాంట్లో 2 ఉచ్చులు, మూడో దాంట్లో 3 ఉచ్చులు. ఎందువల్లంటే 3 చోట్ల కూడా మనం పొడవు ఎంత తీసుకున్నాము? ఎల్ఏ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా అదే ఎల్. ఓకేనా? కాబట్టి ఈ ఎల్లో మళ్ళీ ఎన్ని ఉచ్చులు ఏర్పడ్డాయి? 3 ఉచ్చులు. ఒక్కొక్క ఉచ్చు పొడవు ఎంత అంటే λ/2. కాబట్టి 3 ఉచ్చుల పొడవు ఎంత అవుతుంది? 3 × λ/2. అట్లా చూడండి, ఒకే ఉచ్చులో అనేక తరంగ దైర్ఘ్యాలు కలిగినటువంటి తరంగాలు ఎట్లయితే మనం పంపిస్తున్నాము అంటే ఒక్కొక్క సందర్భంలో ఆ ఘనాకారంగా ఉండేటువంటి పాత్రలో కూడా మనం తరంగాలని ఇట్లా పంపిస్తున్నాము. అవునా? తర్వాత ఒక్కొక్క వేవ్ లెంత్ అంటే ఇక్కడ వేవ్ లెంత్ ఎక్కువ, ఇక్కడ వేవ్ లెంత్ తక్కువ, ఇక్కడ వేవ్ లెంత్ ఇంకా తక్కువ. అట్లా వేవ్ లెంత్లు కనుక మారుతూ ఉన్నట్లయితే పౌనఃపున్యాలు కూడా మారిపోతూ ఉంటాయి. అవునా? తర్వాత ఒక్కొక్క పౌనఃపున్యాన్ని ఏమంటారంటే అలౌడ్ ఫ్రీక్వెన్సీ, అనుమతింపబడినటువంటి పౌనఃపున్యము. అవునా? కాబట్టి ఒక విధమైనటువంటి స్థిర తరంగం ఏర్పడితే అంటే ఒక వేవ్ లెంత్ కలిగినటువంటి స్టేషనరీ వేవ్ కనుక ఏర్పడితే ఒక ఫ్రీక్వెన్సీ అనేటువంటిది అనుమతించబడింది. దాన్ని అనుమతించబడినటువంటి పౌనఃపున్యము లేదా ఒక కంపన రీతి, మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అనొచ్చు, లేదా అలౌడ్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు. కాబట్టి తెలుగులోకి వచ్చేటప్పటికి 2 పదాలు, ఒక కంపన రీతి లేదా అనుమతించబడినటువంటి ఒక పౌనఃపున్యం. అనుమతించబడిన పౌనఃపున్యము లేదా ఒక కంపన రీతి, ఈ రెండిట్లో ఏ పదాలైనా వాడుకోవచ్చు. అట్లనే ఇంగ్లీష్లో కనుక తీసుకున్నట్లయితే అలౌడ్ ఫ్రీక్వెన్సీ, అనుమతించబడిన పౌనఃపున్యాన్ని అలౌడ్ ఫ్రీక్వెన్సీ అంటాను. కంపన రీతిని మోడ్ ఆఫ్ వైబ్రేషన్, MODE, మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అని అంటారు. కాబట్టి దాంట్లో ఎన్ని పౌనఃపున్యాలు ఏర్పడితే అన్ని మోడ్స్ ఉన్నట్టు లెక్క అనమాట. తర్వాత ఇప్పుడు అంటే ఒక వైపున అంటే X అక్షం దిశలోనో, Y అక్షం దిశలోనో, Z అక్షం దిశలోనో ఏర్పడేటువంటి తరంగాలు దాని పొడవుకి ఎట్లా సంబంధం ఉన్నది అనేటువంటిది ఈ ఎగ్జాంపుల్లో చెప్పాం. ఇప్పుడు యాక్చువల్ దానికి వెళ్ళిపోతాం. ఎగ్జాంపుల్లో ఏం తీసుకున్నాం? 1 డైమెన్షనల్గా తీగని తీసుకున్నాం. ఇప్పుడు మనం 3 డైమెన్షనల్గా వెళ్ళాలి అంటే ఘనం తీసుకుంటున్నాం. ఘనం కనుక తీసుకున్నట్లయితే దానికి 3 అక్షాలు ఉంటాయి. ఏమిటి? X దిశలో ఒక అక్షము, Y దిశలో ఒక అక్షము, Z దిశలో ఇంకొక అక్షము. X, Y, Z 3 దిశలు. ఒక్కొక్క దిశలో ఎన్నెన్ని ఉచ్చులు ఏర్పడ్డాయి అని అంటే X దిశలో NX ఉచ్చులు, తర్వాత Y దిశలో NY ఉచ్చులు, Z దిశలో NZ ఉచ్చులు ఏర్పడినాయి అని అనుకోండి.
ఇందాక 1 డైమెన్షనల్ చెప్పాము, ఎట్లా ఉచ్చులు ఏర్పడతాయి అనేది. ఇప్పుడు ఒక్కొక్క దిశలో ఎన్నేసి ఉచ్చులు ఏర్పడుతున్నాయి అంటే ఎక్స్ దిశలో ఎన్ఎక్స్, తర్వాత వై దిశలో ఎన్వై, జడ్ దిశలో ఎన్జెడ్ అనేటువంటి సంఖ్యలో ఉచ్చులు ఏర్పడ్డాయి అని అనుకోండి. తర్వాత ఈ ఏర్పడినటువంటి తరంగాలు ఎక్స్ అక్షము, వై అక్షము, జెడ్ అక్షాలతోటి ఎంతెంత కోణాలు చేస్తున్నాయి అంటే ఆల్ఫా, బీటా, గామా అనే కోణాలు చేస్తున్నాయి. ఏమా అర్థమవుతుంది కదా కళ్యాణి? ఎస్ సార్. కాబట్టి ఎక్స్, వై, జెడ్ దిశలలోనేమో ఎన్ఎక్స్, ఎన్వై, ఎన్జెడ్ అనేటువంటి నంబర్ ఆఫ్ లూప్స్ ఏర్పడ్డాయి. ఈ లూప్స్ ఎక్స్ దిశతో ఎంత, అవునా, 3 అక్షాలతోటి ఎంతెంత కోణాలు చేస్తున్నాయి అనే విషయానికి కనుక వస్తే ఆల్ఫా అంటే అన్నీ కూడా ఎక్స్ దిశతో సమాంతరంగా వెళ్ళాలని లేదు కదా, కొంత కోణం చేస్తూ ఉంటాయి. ఆ చేసేటువంటి కోణాలు ఈ ఎన్ఎక్స్ అనేటువంటివేమో ఎక్స్ దిశతో ఆల్ఫా కోణాన్ని, ఎన్వై ఉచ్చులేమో తర్వాత వై దిశకి బీటా కోణం చేస్తూ, అట్లనే ఎన్జెడ్ ఉచ్చులు అనేటువంటివి జెడ్ కోణంతో, జెడ్ అక్షంతో గామా కోణం చేస్తున్నాయి అని అనుకోండి. ఇప్పుడు ఎక్స్ దిశలో ఉండేటువంటి దూరం ఎంత, కోణము ఆల్ఫా చేస్తున్నది కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్ దిశలో ఉండేటువంటి కోణం ఎంతకు సమానం అవుతుందో తెలుసా? ఎల్ కాజ్ ఆల్ఫా. అట్లనే వై దిశలో దూరం ఎంత అవుతుందో తెలుసా? ఎల్ కాజ్ బీటా. జెడ్ దిశలో ఎంతకు సమానం అవుతుందా? ఎల్ కాజ్ డెల్టా. ఇప్పుడు ఈ ఎల్ కాజ్ ఆల్ఫా అనేటువంటి దూరంలో ఎన్ని ఉచ్చులు ఏర్పడ్డాయి? ఎన్ఎక్స్ ఉచ్చులు ఏర్పడ్డాయి. ఒక్కొక్క ఉచ్చు యొక్క పొడవు ఎంత? λ/2. కాబట్టి మొత్తం పొడవు ఎంత అంటే ఎన్ఎక్స్ల యొక్క ఎన్ఎక్స్ ఉచ్చుల యొక్క పొడవు ఎన్ఎక్స్ ఇంటూ λ/2. ఈ మొత్తం పొడవు ఎంతకు సమానం అవుతుందంటే ఎల్ కాజ్ ఆల్ఫాకి సమానం అవుతుంది. ఇదే రకంగా ఎల్ కాజ్ బీటా ఎన్వై ఇంటూ λ/2 గాను, అదే రకంగా ఎల్ కాజ్ గామా ఎన్జెడ్ ఇంటూ λ/2 గాను మనం రాసుకోవచ్చు. అంటే ఒక్కొక్క అక్షం దిశలో పొడవు ఎంత ఉన్నది, దాంట్లో ఎన్ని ఉచ్చులు ఏర్పడ్డాయి, ఆ ఉచ్చుల యొక్క సంఖ్యని ఒక్కొక్క ఉచ్చు పొడవు λ/2 చేత మల్టిప్లై చేస్తే టోటల్ ఎంత వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 సమీకరణాలు ఉన్నాయి కదా, ఈ 3 సమీకరణాలని మీరు వర్గము చేసి అంటే స్క్వేర్ చేసి యాడ్ చేయండి, కలపండి. అప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి, ఎల్ స్క్వేర్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా, ఎల్ స్క్వేర్ కాజ్ స్క్వేర్ బీటా, ఎల్ స్క్వేర్ కాజ్ స్క్వేర్ గామా అనేటువంటివి 3. ఈ మూడింటిని సంకలనము చేసినట్లయితే అంటే యాడ్ చేసి కలిపినట్లయితే ఎల్ స్క్వేర్ని కామన్ ఇస్తే ఎల్ స్క్వేర్ ఇంటూ కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ స్క్వేర్ గామా అనేటువంటిది ఎడమ వైపు మొత్తము అవుతుంది. తర్వాత కుడివైపున తీసుకున్నట్లయితే అది ఎంతకు సమానం అవుతుంది చూడండి, ఎన్ఎక్స్ స్క్వేర్ λ²/4, ఎన్వై స్క్వేర్ λ²/4, ఎన్జెడ్ స్క్వేర్ λ²/4. ఇవి 3. వీటిలో λ²/4ని కామన్ తీస్తే, అవునా, దాన్ని λ/2 హోల్ స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు కదా. అది బయటికి లాగితే లోపల ఇంకేమున్నది, ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్వై స్క్వేర్ ప్లస్ ఎన్జెడ్ స్క్వేర్ అనేటువంటిది మిగిలింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కాజు స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజు స్క్వేర్ బీటా ప్లస్ కాజు స్క్వేర్ గామా =1 అవుతుంది. అవునా, అంటే 3 అక్షరాలతో చేసేటువంటి కోణాలను తీసుకొని, అవునా, అంటే 2 డైమెన్షనల్గా చెప్పే పని అయితే కాజ్ స్క్వేర్ ఆల్ఫా, అవునా, ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అన్నట్టుగా అవుతుంది అనమాట. కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా =1 కదా. అలాగా ఒక అక్షం దృష్ట్యా కనుక తీసుకున్నట్లయితే ఒకటి కాజ్ అయితే ఒకటి సైన్ అవుతుంది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము,
3 అక్షాల పరంగా మనం ఏ అక్షానికి అక్షం తీసుకుంటున్నాం కాబట్టి ఈ 3 డైమెన్షనల్ పరంగా తీసుకొని స్క్వేర్ చేసి యాడ్ చేసినా కూడా ఆ టోటల్ లేదా సమ్ అనేటువంటిది ఎంతకి సమానం అవుతుంది? 1కి సమానం అవుతుంది. అప్పుడు ఈక్వేషన్ ఏ రూపం తీసుకున్నది అని అంటే చూడండి, ఎల్ స్క్వేరు ఈ బ్రాకెట్లో మొత్తం అంతా ఎంతకు సమానం అయిపోయింది? 1కి సమానం అయిపోయింది. కాబట్టి లెఫ్ట్ అంతా కూడా ఎల్ స్క్వేర్ అయిపోయింది. రైట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే λ/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్వై స్క్వేర్ ప్లస్ ఎన్జెడ్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్వై స్క్వేర్ ప్లస్ ఎన్జెడ్ స్క్వేర్ అనేటువంటిది ఒకవైపును ఉంచేసి ఈ λ/2 హోల్ స్క్వేర్ని ఇటువైపు తీసుకొచ్చామనుకో 2/λ హోల్ స్క్వేర్. 2/λ హోల్ స్క్వేర్ ఇంటూ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2l/λ హోల్ స్క్వేర్. ఇదిగోండి ఈ ఈక్వేషన్ ఇక్కడ రాశారు. కాబట్టి 2l/λ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదిగో ఈ రైట్ వైపు ఉన్నది లెఫ్ట్ సైడ్లో రాసేసాను, ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్వై స్క్వేర్ ప్లస్ ఎన్జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2l/λ హోల్ స్క్వేర్. ఇంతవరకు అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇప్పుడు మీకు నేను కొన్ని ఈక్వేషన్లు చెప్తాను, మీరు ఆ ఈక్వేషన్లు గుర్తుపట్టగలరేమో చెప్పండి. y ఈజ్ ఈక్వల్ టు mx అనేటువంటి ఈక్వేషన్ ఏమి ఇస్తుంది చెప్పండి ఏమ్మా? y ఈజ్ ఈక్వల్ టు mx అనేటువంటి ఈక్వేషను ఏమిస్తుంది? గుర్తుంటే చెప్పండి, లేకపోతే వదిలేయండి. ఏమా y ఈజ్ ఈక్వల్ టు mx అనే గ్రాఫ్ ఎట్లాంటి షేప్ ఇస్తుంది? చెప్తారా కళ్యాణి? వినపడుతుందా వినపడలేదా? తెలియకపోతే తెలియలేదు అని చెప్పమన్నాను కదా. ఓకేనా? నేను అన్నది వినపడుతుందా? జాహ్నవి నువ్వు y ఈజ్ ఈక్వల్ టు mx ఆ గ్రాఫ్ ఏమి ఇస్తుంది? y ఈజ్ ఈక్వల్ టు mx అనేటువంటిది ఆరిజిన్లో గుండా వెళ్ళేటువంటి ఒక సరళ రేఖను ఇస్తుంది, అవునా? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనేటువంటిది ఆది బిందువులో కాకుండా, ఆది బిందువు ద్వారా కాకుండా ఆది బిందువుకి c దూరంలో వెళ్ళేటువంటి ఒక సరళ రేఖని ఇస్తుంది, అవునా? అట్లనే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనేటువంటి సమీకరణం ఏమి ఇస్తుందంటే ఏ వ్యాసార్థం కలిగి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఈ సమీకరణం ఏమి ఇస్తుందంటే స్మాల్ ఏ వ్యాసార్థం కలిగినటువంటి ఒక వృత్తం ఇస్తుంది. అలానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఉన్నది అనుకోండి, అప్పుడు ఏ వ్యాసార్థం కలిగినటువంటి గోళాన్ని ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చెప్పిన చివరి ఈక్వేషన్ ప్రకారం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనేటువంటిది గోళాన్ని ఇస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి బదులుగా ఎన్ఎక్స్ స్క్వేరు, వై స్క్వేర్కి బదులుగా ఎన్వై స్క్వేరు, జెడ్ స్క్వేర్కి బదులుగా ఎన్జెడ్ స్క్వేర్ అనేటువంటివి వచ్చేసినాయి. కాబట్టి ఇది కూడా ఏమి ఇస్తుంది? గోళాన్ని ఇస్తుంది. అయితే ఈ గోళం యొక్క వ్యాసార్థము ఎంతకు సమానం అవుతుంది చూడండి, 2l/λకి సమానం. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కనుకైతే ఏ అనేటువంటిది వ్యాసార్థం అయింది. అట్లనే 2l/λ హోల్ స్క్వేర్ అనుకున్నట్లయితే 2l/λ అనేటువంటిది ఏమవుతుంది? వ్యాసార్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్ఎక్స్, ఎన్వై, ఎన్జెడ్ అక్షాలుగా కలిగినటువంటి ఒక గోళాన్ని ఇస్తుంది. గోళం యొక్క వ్యాసార్థము 6 అనుకున్నట్లయితే 6 విలువ ఎంతకు సమానమైంది? 2l/λకి సమానమైంది. అంతవరకు అర్థమైందమ్మా? ఎస్ సార్. మరి ఇందాక మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నావు. తెలియకపోతే తెలియదని చెప్పచ్చు కదా, తప్పేముంది దాంట్లో?
తర్వాత ఇప్పుడు మనము ఎన్ఎక్స్, ఎన్వై, ఎన్జెడ్ అనేటువంటి వాటికి విలువలు ఇస్తున్నాం అనుకోండి. అవునా? ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క మోడ్ ఆఫ్ వైబ్రేషన్ లేదా ఒక్కొక్క కంపన రీతి వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఎన్ఎక్స్కి గరిష్టంగా 2, ఎన్వైకి గరిష్టంగా 2, ఎన్జెడ్కి గరిష్టంగా 2 ఉన్నాయి అనుకోండి. అప్పుడు నేను ఇచ్చేటువంటి విలువలు ఎట్లా ఉంటాయో చూడండి. 1, 1, 1 ఇది ఒక సెట్. అవునా? అట్లనే 1, 1, 2, 1, 2, 2. అవునా? తర్వాత 2, 2, 2, 2, 2, 1 ఇట్లా నేను డిఫరెంట్ నంబర్లు ఇచ్చుకుంటాను. ఏది ఎన్ఎక్స్, ఎన్వై, ఎన్జెడ్లకి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తూ. అవునా? ఒక్కొక్క సమితి లేదా ఒక్కొక్క సెట్ కనుక తీసుకున్నట్లయితే ఆ ఒక్కొక్క సెట్కి ఏమొస్తుందంటే ఒక్కొక్క కంపన రీతి లేదా ఒక్కొక్క మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అనేటువంటిది వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తం ఎన్ని కంపన రీతులు వస్తాయి అని అంటే ఎన్ఎక్స్, ఎన్వై, ఎన్జెడ్ విలువలతో ఎన్ని సమితులను మనం ఏర్పరచగలుగుతామో, ఎన్ని సెట్లను ఏర్పరచగలుగుతామో అన్ని కంపన రీతులు మనకి వస్తాయి. ఇప్పుడు ఎన్ని కంపన రీతులు వస్తాయి అనేటువంటిది చెప్పడం కోసం నేనేం చేస్తున్నానంటే ఒక 2 డైమెన్షనల్గా ఉండేటువంటి ఇంకొక బొమ్మని తీసుకుంటున్నాను. ఇందాక స్టార్టింగ్లో ఒక ఉదాహరణ చెప్పాను, అది 1 డైమెన్షనల్గా ఎట్లా మనకి కంపన రీతులు ఏర్పడతాయి, లేదా ఉచ్చులు ఎట్లా ఏర్పడతాయి, లేకపోతే ఎన్ని ఏర్పడతాయి అనేటువంటి వాటిని తెలుసుకోవడం కోసం అక్కడ ఒక తీగలో ఎన్ని ఉచ్చులు ఏర్పడతాయి అనేటువంటిది 1 డైమెన్షనల్గా చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎన్ని సమితులు ఏర్పడతాయి లేదా ఎన్ని సెట్స్ ఏర్పడతాయి అనేటువంటి దాని వివరణ కోసం ఒక 2 డైమెన్షనల్ పిక్చర్ని తీసుకుంటున్నాను. ఆ 2 డైమెన్షనల్ పిక్చర్ ఏమిటంటే nx² ప్లస్ ny² ఈజ్ ఈక్వల్ టు 2l/λ². ఇదే ఈక్వేషన్ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఏమిటి? x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a². x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a² అనేటువంటిది ఏమి ఇస్తుందంటే ఏ వ్యాసార్థము కలిగినటువంటి ఒక వృత్తానికి సమీకరణం ఇస్తుంది. కాబట్టి ఇదేమిస్తుంది అంటే nx² ప్లస్ ny² ఈజ్ ఈక్వల్ టు 2l/λ² అనేటువంటిది 2l/λ వ్యాసార్థం కలిగినటువంటి ఒక వృత్తం యొక్క సమీకరణం ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎన్ని కంపన రీతులు ఉంటాయి అనేటువంటిది నేను చూడాలి. అంటే మొత్తం కంపన రీతుల సంఖ్య, అవునా, ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానము? nx, ny విలువలతో ఎన్ని మొత్తము సెట్స్ తయారు చేయగలుగుతావో ఆ సెట్స్ యొక్క సంఖ్య. అవునా? కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి nx, ny అంటే ఉచ్చుల సంఖ్య అన్నాం కదా, వీటికి ధనాత్మక విలువలు అంటే పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి తప్ప నెగటివ్ వాల్యూస్ ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఒక వృత్తాన్ని గీస్తున్నాను. ఇదిగోండి ఇలాంటి ఒక వృత్తాన్ని. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? అర్ధవృత్తమే కనిపిస్తుంది. ఇటువైపు కనుక ఊహించుకుంటే పూర్తి వృత్తాన్ని ఊహించుకోవచ్చా? ఏమ్మా, ఏం కళ్యాణి? ఇది సగం వృత్తం కనిపిస్తుందా పైకి? అవును సార్. అట్లనే మిగిలిన సగం వృత్తాన్ని నేను కింద ఊహించుకోవచ్చు కదా. ఊహించుకున్నట్లయితే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎక్స్ దిశలో ప్లస్లే తీసుకుంటున్నాను, వై దిశలో ప్లస్లే తీసుకుంటున్నాను. ఎక్స్ దిశలో మైనస్లు తీసుకోవడం లేదు, అట్లనే వై దిశలో కూడా మైనస్లు తీసుకోవటం లేదు. కాబట్టి కేవలము ప్లస్లు మాత్రమే తీసుకున్నట్లయితే
ఈ వృత్తంలో ఎంత భాగం వస్తుందంటే ఇదిగో ఈ భాగం మాత్రమే వస్తుంది. ఎంత భాగం ఇది చెప్పండి? ఎన్నో వంతు ఇది ఏమ్మా? నాలుగో వంతు. వృత్తంలో నాలుగో వంతు, అవునా కదా? ఇక నా పాటికి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోనా? ఇక మీరు ప్రశ్న అడిగినప్పుడు తెలీదు తెలుసు అని కూడా చెప్పకపోతే ఎలాగా? ఇప్పుడు మొత్తము ఎన్ని కంపన రీతులు ఉన్నాయి, ఆ సంఖ్య ఎంత అంటే 1/4 ఇంటూ వృత్త వైశాల్యము. అవునా? వృత్త వైశాల్యం ఎంత ఉంటుందంటే πr² అనేటువంటి వృత్త వైశాల్యము ఇంటూ 1/4. వ్యాసార్థం ఎంత? ఇప్పుడు πr² అంటాం కదా, ఆర్కు బదులుగా మనం ఎంత తీసుకొచ్చాము? 2l/λ అనేటువంటిది వృత్త వ్యాసార్థం. కాబట్టి దీంట్లో వచ్చేటువంటి విలువ తీసుకున్నట్లయితే 1/4 ఇంటూ π ఇంటూ 2l/λ². అంతవరకు అర్థమైందమ్మా? ఏమ్మా, అర్థమవుతుందా కావట్లేదా? తర్వాత ఇప్పుడు చూడండి, కంపన రీతుల్ని ఎట్లా లెక్కిస్తాము అనే విషయానికి కనుక వస్తే, ఇదిగో చూడండి, నేను ఇట్లా హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ కొట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు దీంట్లో ఎన్ని గళ్ళు అయితే ఉంటాయో, ఇదిగో చూడండి, ఈ పార్ట్లో ఎన్ని గళ్ళు అయితే ఉంటాయో ఆ గళ్ళ సంఖ్య ఎంతకు సమానం అవుతుందంటే కంపన రీతులకు సమానం అవుతుంది. కాబట్టి కంపన రీతుల సంఖ్య = దీంట్లో ఉండేటువంటి సమితుల సంఖ్య లేదా గడుల సంఖ్య. ఈ గడుల సంఖ్య ఎంతకు సమానం అవుతుందంటే ఈ విస్తీర్ణానికి సమానం అవుతుంది. కాబట్టి గడుల సంఖ్య = విస్తీర్ణం సంఖ్య, విస్తీర్ణము సంఖ్య = కంపన రీతుల సంఖ్య. కాబట్టి వృత్తం కనుక తీసుకున్నట్లయితే ఎన్నో వంతు తీసుకోవాల్సి వస్తుంది నెగటివ్ లేకుండా అంటే 1/4 అవుతుంది. అయితే మనం ఇప్పుడు 3 డైమెన్షనల్గా తీసుకోవాలి. 2 డైమెన్షనల్గా తీసుకుంటే వృత్తం వస్తే, 3 డైమెన్షనల్గా తీసుకున్నట్లయితే ఒక గోళం వస్తుంది. ఇప్పుడు గోళాన్ని నేను ఎట్లా చేస్తానంటే, ఇదిగో కత్తితోటి ఇలా ఒక కోత, ఇలాగా అంటే XY అక్షం పరంగా ఒకటి, తర్వాత YZ పరంగా ఇట్లా ఒక కోత, ZX పరంగా ఇటు ఒక కోత, అట్లా కోస్తే మొత్తం ఎన్ని ముక్కలు అయిపోతుంది? అది ఇట్లా ఒక ఫస్ట్ టైం ఇట్లా కోస్తే 2 ముక్కలు అయింది, మళ్ళీ దానికి పర్పెండిక్యులర్గా ఇలా కోస్తే 4 ముక్కలు అయింది, ఆ 4 ముక్కలు మళ్ళీ ఇట్లా హారిజాంటల్గా కనుక్కొస్తే 8 ముక్కలు అవుతుంది. అవునా? కాబట్టి వృత్తాన్ని తీసుకునే పని అయితే మనం 2 అక్షాలే ఉంటాయి, గోళాన్ని తీసుకుంటే 3 ఉంటాయి. కాబట్టి 3 తలాలుగా కనుక దాన్ని కోస్తే, అంటే ఒక జామకాయ తీసుకొని ఇట్లా నిలువుగా ఇట్లా, మళ్ళీ ఇది కూడా నిలువే, దీనికి పర్పెండిక్యులర్గా ఉండేటువంటి దిశలో మళ్ళీ చేస్తే 4 అవుతాయి, ఇట్లా మళ్ళీ హారిజాంటల్గా ఇంకొక కట్ చేస్తే మొత్తం 8 ముక్కలు అవుతాయి. అది గోళం అనుకున్నట్లయితే నీకు ధనాత్మక విలువలు కలిగినటువంటిది కేవలం ఒకే ఒక ముక్క, అంటే 1/8 అవుతుంది అన్నమాట. 1/8లో దాని ఘనపరిమాణం తీసుకోవాలి. ఇక్కడ 2 డైమెన్షనల్ కాబట్టి వైశాల్యం తీసుకున్నాం, అక్కడ 3 డైమెన్షనల్ కాబట్టి ఏం చేయాలి? ఘనపరిమాణం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ కంపన రీతుల సంఖ్య ఎలా వస్తుంది? కంపన రీతుల సంఖ్య F అనుకున్నట్లయితే ఆ F విలువ ఎంతకు సమానము? 1/8 ఇంటూ ఘనపరిమాణం. దేని ఘనపరిమాణం? గోళం యొక్క ఘనపరిమాణం. గోళం ఘనపరిమాణానికి సూత్రం ఏమిటి? 4/3 πr³. ఇదిగో చూడండి, 4/3 πr³ అంటే 2l/λ². కాబట్టి ఈ గోళం ఘనపరిమాణంలో 1/8వ వంతు కనుక తీసుకున్నట్లయితే ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ 2ని బయటికి లాగిస్తే 2³ అవుతుంది, 2³ అంటే 8 అవుతుంది.
ఇక్కడ ఉన్న 8 కను తర్వాత ఈ 8కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక ఏం మిగిలింది 4/3 మిగిలింది, 5 మిగిలింది, లోపల 2 పోయింది కాబట్టి 8 తోటి ఇంక ఇక్కడ ఏం మిగిలింది L/λ³ అంటే L³/λ³ అనేటువంటిది మిగిలింది. ఇక్కడ L అనేటువంటిది ఏమిటంటే మనం తీసుకున్నటువంటి ఘనము యొక్క ఘన పరిమాణం అవుతుంది. అంటే ఒక్కొక్క భుజం పొడవు L అన్నట్టుగా తీసుకున్నాం కదా, కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కనుక వేసుకుంటే L ఇంటూ L ఇంటూ L, L³ అనేటువంటిది ఘన పరిమాణం. అందువల్ల F = 4/3/π. L³ బదులుగా ఏం రాస్తాను, V రాస్తాను. V అనేటువంటిది నేను తీసుకున్నటువంటి అదేమిటి ఘనము యొక్క ఘన పరిమాణం అన్నమాట. మిగిలినవన్నీ కూడా మామూలే 4/3π/λ³ అనేటువంటిది వస్తుంది. తర్వాత ఇప్పుడు ప్రమాణ ఘన పరిమాణానికి ఎన్ని కంపన రీతులు ఉన్నాయి తెలియాలనుకుంటే ఇది మొత్తం ఘన పరిమాణంలో కంపన రీతులు F అనేటువంటిది. ప్రమాణ ఘన పరిమాణంలో ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ సమీకరణాన్ని 1/v చేత మల్టిప్లై చేయడం లేదా v చేత డివైడ్ చేయడం. v చేత డివైడ్ చేస్తే న్యూమరేటర్లో ఉన్న ఈ vకి మళ్ళీ డినామినేటర్లో ఉన్నటువంటి vకి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగిలింది 4/3π ఇంటూ v క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక మిగిలింది ఏమిటంటే 1/λ³ అనేటువంటిది మిగిలింది. ఏమ్మా అంతవరకు అర్థమైందా? ఇప్పుడు మొత్తము ఉండేటువంటి కంపన రీతులు ఇవి. అయితే కంపన రీతుల్లో ఉండేటువంటి చేంజ్ డిఎఫ్ కనుక తీసుకున్నట్లయితే ఈ సమీకరణం మొత్తాన్ని ఏం చేస్తానంటే నేను డిఫరెన్షియేట్ చేస్తాను. 4/3π అనేటువంటి స్థిరాంకం కాబట్టి బయట రాశాను. డిఫరెన్షియల్ ఆఫ్ 1/λ³ రాసేసే పని అయితే ఇదిగో చూడండి 4/3π λ³ పైకి తీసుకెళ్ళి చేస్తే λ⁻³ కాబట్టి -3 ఇంటూ λ⁻⁴. λ⁻⁴ అంటే ఏమిటి 1/λ4 ఇంటూ dλ. కాబట్టి దిస్ ఈస్ ది డిఫరెన్షియల్. ఈ ముక్క వరకు 1/λ³ అనేటువంటి దాని యొక్క డిఫరెన్షియల్. తర్వాత ఈ 3కి ఇదిగో ఇక్కడ ఉండేటువంటి 3కి క్యాన్సిల్ చేసేసేయండి, పోతుంది. నెగటివ్ సైన్ని మనం ఇక్కడ ఎట్లా తీసుకోవటం లేదు కాబట్టి ఆ నెగటివ్ సైన్ని తీసేసేయండి. అప్పుడు మనకేం మిగిలింది 4π ఇంటూ 1/λ⁴ ఇంటూ dλ అనేటువంటిది మనకి ఎన్ని కంపన రీతులు అంటే ప్రమాణ ఘన పరిమాణంలో డిఎఫ్ రేంజ్లో ఎన్ని కంపన రీతులు ఉన్నాయి అనేటువంటిది వచ్చింది. అయితే ఇక్కడ దీన్ని మనం 2 చేత మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకని అంటే కాంతి లేదా వికిరణము అనేటువంటిది తిరియక్ తరంగము, ట్రాన్స్వర్స్ వేవ్ అనడంతో మనం ఎక్కడికి వెళ్ళాలి, పోలరైజేషన్ లేదా ద్రవణాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్మా కాంపోనెంట్లని పై కాంపోనెంట్లని మళ్ళీ 2 రకాలు వస్తాయి, అంతే కదా, సిగ్మా కాంపోనెంట్ పై కాంపోనెంట్. కాబట్టి ఇక్కడ మనం ఏదో ఒక కాంపోనెంట్కి సంబంధించింది మాత్రమే మనం చేసాము. అందువల్ల 2 కాంపోనెంట్లు కనుక తీసుకోవాలనుకున్నట్లయితే దీన్ని 2 చేత మల్టిప్లై చేయాలి. అంటే దీన్ని 2 చేత మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 8π ఇంటూ 1/λ⁴ ఇంటూ dλ అనేటువంటిది వచ్చింది. కాబట్టి దీన్ని రాస్తే కంపన రీతుల సంఖ్య dF = 8π/λ⁴ ఇంటూ dλ అనేటువంటిది కంపన రీతుల యొక్క సంఖ్య. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే ఒక్కొక్క కంపన రీతికి ఎంత శక్తి ఉన్నది, ఈ శక్తిని మాత్రం మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం లేదు, కేవలం మనం కంపన రీతులను మాత్రమే కనిపెట్టాం. కాబట్టి ఇన్ని కంపన రీతులు ఉన్నాయి. ఒక్కొక్క కంపన రీతికి ఎంత శక్తి ఉన్నదంటే K × T. K అంటే ఏమిటి అంటే బోల్ట్జ్మాన్ స్థిరాంకము, T అంటే ఏమిటంటే పరమ ఉష్ణోగ్రత. ఏ పరమ ఉష్ణోగ్రత? బ్లాక్ బాడీ యొక్క పరమ ఉష్ణోగ్రత. అప్పుడు డిఎఫ్ కంపన రీతులకి అది విడుదల చేసినటువంటి మొత్తం శక్తి ఎంత ఉన్నది అంటే ఈలాండా dλ ఎంత, అవునా?
అంటే ఈ ల్యాండా డి ల్యాండా రేంజ్లో అనమాట. ఇది ఎక్కడైనా తీసుకోవచ్చని మీకు ముందుగానే చెప్పాను. దట్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ అంటే కంపన రీతుల సంఖ్య ఇంటూ ఒక కంపన రీతికి ఉండేటువంటి సగటు శక్తి, అది కేటీ. కాబట్టి ఈ ల్యాండా డి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఇంటూ కేటీ 8π/λ/4 ఇంటూ డి ల్యాండా ఇంటూ కేటీ అనేటువంటిది ఉన్నది. దీన్ని ఒక ఆర్డర్లో రాసుకున్నట్లయితే డి ల్యాండాని మనం చివరిలో రాస్తాము. అందువల్ల ఈ ల్యాండా డి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 8π/λ/4 ఇంటూ డి ల్యాండా అనేటువంటిది బ్లాక్ బాడీ లేదా కృష్ణ ఉద్గారం చేసినటువంటి వికిరణం. అవునా? దీన్నే మనము వికిరణానికి సంబంధించినటువంటి వితరణ సమీకరణం. వితరణ అంటే ఏ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి శక్తి ఎంత ఉన్నది అనేటువంటి చెప్పేదే వితరణ అన్నమాట. అవునా? ఇక్కడ మీకు ఒకసారి పై బొమ్మకు కూడా తీసుకెళ్ళి ఒకసారి చెప్తాను. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఎక్కడికి తీసుకెళ్ళాలంటే మిమ్మల్ని మళ్ళీ ఇదిగో దీని దగ్గరికి. ఈ ల్యాండా డి ల్యాండా అంటే ఇదిగో ఇది కావచ్చు. అవునా? ఇదేమో డి ల్యాండా అవుతుంది హారిజాంటల్గా, వర్టికల్ ఏమో ఇంత అవుతుంది. అంటే ఈ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి శక్తి ఎంత వచ్చింది అని చెప్పచ్చు. అలానే నాకు వేరే తరంగ దైర్ఘ్యం తీసుకున్నాను అనుకో, ఈ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి శక్తి ఎంత, ఇదంతా కూడా శక్తి వితరణ అనొచ్చు అనమాట. మనం దేనికి కనుక లెక్క కనిపెడుతున్నాం అంటే ఒక చిన్న ముక్క అంటే ల్యాండా తరంగ దైర్ఘ్యము డి ల్యాండా తరంగ దైర్ఘ్య వ్యాప్తి కలిగినటువంటి దానికి ఎంత శక్తి ఉద్గారమైంది అనేటువంటి దానికి మాత్రం చెప్తున్నాం. ఈ రకంగా మనం ఈ కర్వ్ కింద ఎంత విస్తీర్ణం ఉన్నదో చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ ప్రతి చిన్న ముక్క యొక్క విలువని కూడా మనం ఇందాక చెప్పినటువంటి ర్యాలీ జీన్ సమీకరణం ప్రకారమే రాబట్టాలి. అలాగా ఇదిగో ఇదొక ముక్క, అలానే ఇదొక ముక్క, అట్లనే ఇదిగో ఇదొక ముక్క, అట్లా ప్రతి ముక్కకి కూడా మనం ఈక్వేషన్ నుండి విలువల్ని రాబట్టచ్చు అనమాట. దీన్ని మనం ర్యాలీ జీన్స్ నియమము అని అన్నాం. అవునా? కాబట్టి ప్రమాణ ఘనపరిమాణం నుండి కృష్ణ వస్తువు ఉద్గారం చేసిన శక్తికి వితరణకు సమీకరణం ఏమిటి అంటే ఈ ల్యాండా డి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 8π/KT/λ/4 ఇంటూ డి ల్యాండా. ఇక్కడ కేటీ అంటే వైబ్రేషన్కి ఉండేటువంటి శక్తి, తర్వాత ఎన్ని మోడ్స్ ఉన్నాయి అని అంటే 8π/λ/4 ఇంటూ డి ల్యాండా. ఏమ్మా ఇంతవరకు అర్థమైనట్లేనా? ఇంకా మళ్ళీ సోమవారం అనుకుంటాను అది కూడాను ఈ ల్యాండా డి ల్యాండా కనిపెట్టడానికి ప్లాంక్ వికరణ నియమాన్ని సోమవారం రాబడతాం. ఓకేనా? మీరు ఫాలో అవుతున్నారా లేదా? అవుతున్నాను సార్. మరి నేను అడుగుతున్నప్పుడు మీరేమో సమాధానాలు చెప్పడం లేదు. సమాధానాలు చెబితే కదా మీకు అర్థమవుతున్నట్టు నాకు తెలిసేది. మళ్ళీ ఇదేమన్నా చూస్తున్నారా? ఏమా వీడియోలో ఏమన్నా చూస్తున్నారా? చూస్తున్నాం సార్. ఈ మధ్యన పెట్టట్లేదు సార్. నేను పెట్టడం కాదు, బ్లాగ్ అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా,